సబ్స్క్రైబ్ చేయండి అఫ్సర్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అఫ్సర్ టెక్ వరల్డ్. టోఫెల్ గురించి ఈరోజు మనం టోఫెల్ జూనియర్ లెవెల్ డే వైజ్ ప్రాక్టీస్ షీట్స్ ఎలా మనము స్టూడెంట్స్ చేత చేయించాలో చూద్దాము. ముందుగా డే 1 చూద్దాం. రీడింగ్ కాంప్రహెన్షన్, రీడ్ ద ఫాలోయింగ్ నోటీస్. ఇక్కడ ఒక నోటీస్ ఇవ్వబడింది, అది మనం చదవాలి. ఆన్ సాటర్డే డిసెంబర్ 12 ఫ్రమ్ 10 AM to 4 PM కవర్ టౌన్ మిడిల్ స్కూల్ విల్ బి హోల్డింగ్ ఎ మ్యూజిక్ ఫెస్టివల్ ఇన్ ద స్కూల్ జిమ్నాజియం. చూడండి, ఒక స్కూల్లో కాంటౌన్ స్కూల్లో డిసెంబర్ 12వ తేదీ ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు ఒక మ్యూజిక్ ఫెస్టివల్ పాఠశాలలోని జిమ్నాజియం అనే ఒక రూమ్లో ఏర్పాటు చేయబడ్డది. ద స్పెషల్ ఈవెంట్, ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈవెంట్కు విల్ ఫ్యూచర్ ఏ వెరైటీ ఆఫ్, అంటే ఇక్కడ ఫ్యూచర్ అంటే ఏంటి, ఇన్క్లూడ్ అన్నమాట. ఎవరు సార్ ఆ రోజు? ప్రొఫెషనల్ మ్యూజిషియన్స్ అండ్ సింగర్స్ అండ్ ప్రొఫెషనల్ మ్యూజిషియన్లు వస్తారు కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. అది ఇక్కడ మెయిన్ ఈ యొక్క నోటీస్కు ముఖ్య కారణం ఏంటంటే, ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ షుడ్ స్పీక్ విత్ మిస్ బ్రాక్స్టన్. అంటే ఆసక్తి గల విద్యార్థులు మిస్ బ్రాక్స్టన్తో సంప్రదించాలి. ఎవరు ఆమె? ద మ్యూజిక్ టీచర్. ఆమె యొక్క మ్యూజిక్ టీచర్. స్టూడెంట్ హూ వుడ్ లైక్ టు హెల్ప్ అట్ ఫెస్టివల్, అంటే ఆ ఫెస్టివల్లో ఎవరన్నా సార్ వాళ్ళకు, హెడ్ మాస్టర్కు ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే ఆ రోజు మస్ట్ హ్యావ్ రిటర్న్ పర్మిషన్, రాతపూర్వకంగా ఒక లేఖ కావాలి. ఎవరి నుంచి ఉండి? ఫ్రమ్ ఏ పేరెంట్ ఆర్ గార్డియన్. పేరెంట్ లేక గార్డియన్ ద్వారా లెటర్ కావాలి. ఇక్కడ ఈ మొత్తం యాడ్ యొక్క మీనింగ్ ఏమంటే, ఒక మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు, విద్యార్థులు ఎవరైతే వాలంటీర్గా పనిచేయాలని అనుకుంటారో వాళ్ళ పేర్లు ఇమ్మని చెప్పడం జరిగింది. క్వశ్చన్ చూడండి, అట్ వాట్ టైమ్ డు ఫెస్టివల్ బిగిన్. ఏ టైం అనేది ఇక్కడ మనము ఉంది కాబట్టి ఏనో బీనో సి రాస్తారు స్టూడెంట్స్. వాట్ ఈజ్ ద అనౌన్స్మెంట్ అబౌట్. పై దాంట్లో అనౌన్స్మెంట్ దేని గురించి? మ్యూజిక్ పాడమనా, లేకపోతే ఎవరైనా వాలంటీర్ స్టూడెంట్స్ వచ్చి పనిచేయమనా, అది మీరు రాయొచ్చు. ఈ లైన్లో ఫ్యూచర్ అంటే ఏంటి? లుక్కా, కీపా, ఇంక్లూడా, సర్టేనా, మీరే నిర్ణయించుకోవాలి. హూ ఈజ్ మిస్ బాక్సన్. ఆమె ఎవరు? ఒక వాలంటీరా, మ్యూజిక్ టీచరా, ప్రిన్సిపలా? రాయండి. హూ వర్ టోల్డ్ టు టాక్ టు బ్రాక్స్టన్. ఎవరు చెప్పబడింది? ఎవరైతే ఆ రోజు హెడ్ మాస్టర్ గారికి స్కూల్లో ఈవెంట్కు హెల్ప్ చేస్తారో అలాంటి వాళ్ళు పేర్లు ఇవ్వాలన్నారు. నెక్స్ట్, ఇది వర్బ్ ఫామ్ అన్నమాట. వర్బ్ ఏ ఫామ్లో మనము రాయాలి. వెన్ ఐ రౌండ్ డాష్ రౌండ్ అంటే ఏ టర్న్డ్, బి టర్న్డ్, సి వాస్ టర్న్, డి విల్ టర్న్. ఇందులో ఏదో ఒక వర్డ్ను రాయాల్సి ఉంటుంది. 4లో ఒకటి. నెక్స్ట్, ఐ డాష్ సమ్వన్ ప్యాట్ మీ ఆన్ షోల్డర్. నేను గమనించాను, నేను ఫీల్ చేశాను అనమాట. ఏమని? నన్ను ఎవరో తట్టారు. ప్యాట్ మీ, నా వీపు తట్టడం. ఎవరో షోల్డర్తో తట్టారు. అక్కడ ఫీలా, ఫెల్టా, హ్యాస్ ఫెల్టా, ఏదో రాయండి. నెక్స్ట్, ఇట్ డాష్ మై ఫ్రెండ్. ఇట్ ఈజ్ మై ఫ్రెండ్, ఇట్ వాజ్ మై ఫ్రెండ్, ఇట్ హ్యాస్ బీన్ మై ఫ్రెండ్, ఇట్ ఈస్ బీయింగ్ మై ఫ్రెండ్. ఇందులో ఏబిఎస్సి మీరు రాయొచ్చు. నెక్స్ట్, హూ సెడ్ దట్ డాష్ మీ ఫార్ సమ్ డిస్టెన్స్. వాస్ ఫాలోయింగ్, ఈజ్ ఫాలోయింగ్, ఫాలోడ్, హ్యాడ్ ఫాలోడ్, ఏదో ఒకటి రాయండి ఇందులో. నెక్స్ట్, స్పీకింగ్లో లౌడ్ రీడింగ్. మై డియర్ స్టూడెంట్స్, చాలామంది స్టూడెంట్స్కు ఇంగ్లీష్ లాంగ్వేజ్ రీడింగ్ చేయడము రాదు. రీడింగ్ టెస్ట్ ఏదైనా సరే చాలామంది స్టూడెంట్స్, అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇక్కడ విద్యార్థులు చూసి చదవాలి, అప్పుడు దానికి కూడా మార్క్స్ ఇస్తారన్నమాట. చూద్దాం ఇప్పుడు ఏముంది అందులో వీడియోలో. ఈ ఆడియోలో అండ్ వీడియోలో ఏముంది? టోఫెల్ జూనియర్ స్పీకింగ్ ప్రాక్టీస్
లవ్ రీడింగ్ ఫర్ క్లాసెస్ 6 and 7. చూడండి ఇప్పుడు మీకు వస్తుందన్నమాట, అది వీడియో ప్లే అవుతుంది. వీడియో ఏముంది, ఫస్ట్ వన్ ఒక లేడీ వాయిస్ వస్తుందన్నమాట. In many countries, the government helps to care for people. Governments give money to workers like doctors and nurses. Sometimes, when there isn't enough money, more help is needed. More help is needed after an emergency, too. Volunteers give help. Anyone can do voluntary work. Volunteers can be young or old. Many volunteers work with charities that help people around the world. Some doctors and nurses fly thousands of kilometers to do voluntary work in another country. They work in hospitals or clinics for many weeks or months. They sometimes give vaccinations so that people do not get serious diseases. Every year in the USA, about 62 million people do voluntary work. About 8 million volunteers are 16 to 24 years old. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కంప్లీట్ అయింది. ఇప్పుడు చూడండి, ఈ వీడియో మీరు చూశారు, దీన్ని మీరు చదవాలి, మళ్ళీ మళ్ళీ రీడింగ్ చేయాలి అన్నమాట. నెక్స్ట్ ఏముంది, లిజనింగ్. స్పీకింగ్లో కేవలము వాళ్ళ రీడింగ్ని బట్టి మీరు రీడింగ్ చేస్తే మీకు మార్క్స్ ఇవ్వాల్సిందే. కాబట్టి ఇదేంటిది, నెక్స్ట్ లిజనింగ్. లిజనింగ్ వీడియోలో మనం కేవలం విని అందులోని కథను తెలుసుకొని మరి ఈ క్వశ్చన్ల ఆన్సర్లు రాయాల్సి ఉంటుంది. బాగా వినండి ఇప్పుడు. Plants give us food like fruit, vegetables, and rice. We eat fruit and vegetables because they contain vitamins that keep us healthy. Cereal crops, like wheat and corn, give us flour to make bread. Many drinks, like tea, coffee, and chocolate, come from plants. We also use some plants as herbs or spices to make our food taste good. We use olive trees in many ways. We can eat the fruit and use oil made from the fruit for cooking. The oil is also good for our hair and skin. ఇక్కడ లిజనింగ్ ఆడియో అయిపోయింది. ఇప్పుడు చూద్దాము, వాట్ డు ద ప్లాంట్ గివ్. మనకు మొక్కలు ఏమిస్తాయి? ఆన్సర్ చూడండి, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. వాట్ డూ యూ యూస్ టు మేక్ అవర్ ఫుడ్ టేస్టీ? స్పైసీస్. విచ్ క్రాప్స్ గివ్ యూ యాజ్ ఫ్లవర్, అంటే పిండి. వీట్ అండ్ కార్న్. వాట్ ఈస్ ద ఫ్లవర్ యూజ్ ఫార్? యాజ్ పర్ ఆడియో, మేకింగ్ బ్రెడ్. Vitamin rich food are fruits and vegetables. Okay friends, this is my video. I hope you understand well. Keep watching my videos. Please do subscribe, share and subscribe. Thank you.